టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ మరో క్రేజీ కాంబినేషన్తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఇప్పటికే యాక్షన్ ఎంటర్టైనర్స్తో అభిమానులను అలరిస్తోన్న బాలయ్య ఈసారి స్టార్ దర్శకుడు కొరటాల శివతో కలిసి సినిమా చేయాలని సిద్ధమవుతున్నారు. ఆ ప్రాజెక్ట్ పైన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అయితే ఈసారి బాలయ్య ఒక విషయంలో జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలయ్య 2 కొత్త ప్రాజెక్టులలో నో తేజస్విని పాత్ర. బాలయ్య జాగ్రత్త పడుతున్నారనే టాక్. తేజస్విని బాలయ్య అప్కమింగ్ ప్రాజెక్టుల్లో లేకపోవడం పైన ఇండస్ట్రీలో చర్చ. ఇక స్టోరీలోకి వెళ్తే, బాలకృష్ణ కుటుంబానికి చెందిన చిన్న కుమార్తె తేజస్విని గత కొంతకాలంగా సినిమాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్కు క్రియేటివ్ కన్సల్టెంట్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమె తన టాలెంట్ ఏంటో చూపించారు. అలాగే అఖండ 2 వంటి ప్రాజెక్టులకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రొడక్షన్ రంగంలో కూడా అడుగులు వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య 2 కొత్త ప్రాజెక్టులలో తేజస్విని భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మల్లేనితో తెరకెక్కుతున్న NBK 111 చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన నిర్మాత సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో తేజస్వినికి ఎలాంటి బాధ్యతలు తీసుకోవడం లేదని స్పష్టమైంది. ఇప్పుడు కొరటాల శివతో ప్రారంభం అవబోతున్న కొత్త సినిమాలో కూడా ఆమె భాగస్వామ్యం ఉందని సమాచారం. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చేకూరి భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. మే 1న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సామాజిక సందేశంతో కూడిన కథలను కమర్షియల్ అంశాలతో మేళవించడం ఆయన ప్రత్యేకత. హీరో పాత్రను పవర్ఫుల్గా చూపించడంలో ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడు బాలయ్య మాస్ ఇమేజ్కు కొరటాల శివ శైలి జతకడితే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశాలున్నాయి. ఇక ఆ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో బాలయ్య సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ పైన అంచనాలు మరింత పెరిగాయి. అయితే తేజస్విని బాలయ్య అప్కమింగ్ ప్రాజెక్టులలో లేకపోవడం పైన ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రిస్క్ తీసుకోకుండా ఈసారి బాలయ్య జాగ్రత్త పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కొరటాల శివ బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తేజస్విని భాగస్వామ్యం లేకపోయినా కంటెంట్ కాంబినేషన్ బలం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని అంతా అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఇటీవలి కాలంలో ప్రత్యేకించి కొంతమంది స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో అవకాశం దక్కించుకోవడం కోసం కొంత భాగం షూటింగ్ చేయడం, ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకోవడం లాంటివి చేస్తూ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న డెకాయిడ్ సినిమాలో కొంత భాగం షూటింగ్లో పాల్గొని అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకుంది శృతి హాసన్. అయితే ఆ సినిమా మొదలై సక్సెస్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలో శృతి హాసన్ వదులుకున్న పాత్రను మృణాల్ ఠాకూర్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య సినిమాలో హీరోయిన్గా నయనతార ఫైనల్ అయింది. ఇకపోతే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు రావడంతో మళ్ళీ బాలయ్య నయనతార కాంబో సెట్ పైకి రాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశపడ్డారు. కానీ సడన్గా నయనతార ఈ సినిమా నుంచి తప్పుకోవడం అభిమానులను పూర్తి స్థాయిలో నిరాశకు గురిచేసింది. అయితే నయనతార తప్పుకోవడం వెనుక కారణాలు ఎన్నో ఉన్నా ఆ స్థానంలో చందమామను రంగంలోకి దింపింది చిత్ర బృందం. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు 6 పదుల వయసు దాటిన వరుస అవకాశాలు అందుకోవడమే కాకుండా విజయ పరంపరని కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అంటూ వరుస సినిమాలతో వరుస విజయాలతో స్టార్డమ్ను మరింత పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీనిస్తూ వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే తాజాగా ఆయన డైరెక్టర్ గోపీచంద్ మల్లేనితో మరోసారి జతకట్టారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఆ హిట్ కాంబో మళ్ళీ తెర మీద NBK 111 అనే పేరుతో రాబోతోంది.
పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 1960-70ల కాలంలోని ముంబైల నేపథ్యంతో పాటు చారిత్రక అంశాలను మేళవిస్తూ పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు డైరెక్టర్ గోపీచంద్. వృత్తి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్క్రిప్ట్ మార్పులు, కాల్ షీట్ సమస్యల వల్లే ఈ సినిమా నుంచి నయనతార తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె స్థానంలో చందమామ అలియాస్ కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదివరకు బాలయ్య, కాజల్ కాంబినేషన్లో అనిల్ రావుపుడి డైరెక్షన్లో భగవత్ కేసరి సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్ని కొనసాగించాలని చిత్ర బృందం భావిస్తుండగా కాజల్ కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక త్వరలోనే ఈ విషయంపైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్ రెండవ షెడ్యూల్ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ముంబైలో భారీ సెట్టింగ్ వేసి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.